ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యం నుంచి ఆదికాండం 31:13 నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. నేను ప్రేమైన వాళ్ళారా, ఈ వృత్తాంతం ఏమంటే యాకోబు తన మామైన లాబాను దగ్గర ఉన్నప్పుడు జరిగిన వృత్తాంతం. దేవుడు తనతో ఏమైతే చెప్తూ వచ్చినాడో దాని లాబానుకు చెప్తున్న మాట ఇది. అయితే దేవుడు ఏం చేసినాడో తన మామకు చెప్తూ వచ్చినాడు. మనం కూడా పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుతో నిబంధన చేసుకున్న దినం ఒకటి ఉంటుంది, తీర్మాన దినం. ప్రభా నా పాపాలు క్షమించు అని అడిగిన దినం ఉంటుంది. నువ్వు నా కొరకే శిలువలో ప్రాణం పెట్టినావని వాక్యం విన్నప్పుడు, ఏదో ఒక స్పెషల్ ఏదో మీటింగ్లో వాక్యం విన్నప్పుడు ప్రభా నా కొరకు ఇంత గాయాలు పొందినావు అని పరిశుద్ధాత్మ మనల్ని సంధించినప్పుడు మనసులో ఒప్పించబడి మనం ఒక తీర్మానం చేసుకున్న దినం ఉంటుంది. ఆ దినమున ఉన్న తీర్మానానికి ఈ దినము ఆరాధనకు వచ్చిన మనము కట్టుబడి ఉన్నామా మనం ఒకసారి చూసుకోవాలి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనం మనసు ఉంచవలసింది, మన జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యాకోబు తన తండ్రిని మోసం చేసి తన అన్న చంపుతాడో కొడతాడో అనే భయంతో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి నీ మామ దగ్గరికి వెళ్ళిపో అని ఆయనను సాగనంపినప్పుడు ఆయన ప్రయాణం చేస్తూ వచ్చినాడు. ఇప్పటిలాగా హైవేలు లేవు, కారు లేవు, బైకులు లేవు. ఆ దినం ఎక్కువ శాతం ఆ దినాల్లో కాలినడకనే కాబట్టి ఆయన ప్రయాణం చేస్తుంది. రాత్రి అయిపోయింది, ప్రొద్దు గ్రూకిపోయింది. ఆదికాండం మనము 18, 17 వచ్చిన అధ్యాయాల్లో చూడగలుగుతాం. ప్రొద్దు గ్రూకిపోయింది కాబట్టి ఆయన ఏ ఒక స్థలం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయిని తలగడగా చేసుకొని ప్రార్థన చేసి పండుకున్నాడు. ఉదయం లేస్తే ఆ రాయి కాడ పండుకున్నప్పుడు ఆయన కలగన్నాడు. ఆ స్థలంలో నుంచి నిచ్చెన ఒకటి వేయబడి ఆకాశానికి భూమి మీదకి దేవదూతలు ఎక్కుట దిగుట చూసి ఉదయాన్నే లేచి ఈ స్థలం ఎంతో భయంకరమైందని ఆ రాయిని స్తంభంగా నిలిపి దాని మీద నూనె పోసినాడు. ఆ దినమున నిబంధన చేసుకున్నాడు. ఏమనంటే నా పితరుల యాకోబు, అబ్రహాం, ఇస్సాకుల దేవుడా, నువ్వు నాకు ఇక్కడ దర్శనం ఇచ్చినావు, ఇది మందిరం అని చెప్పి నేను వెళ్ళిన చోటంతా నువ్వు నన్ను క్షేమంగా తీసుకొని వస్తే ఈ స్థలంలో మందిరం అవుతుంది అని చెప్పినాడు. అది నిబంధన. ఆయన అక్కడ నిబంధన చేసిన ఒక మనుష్యుడు, ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌమ అధికారం గల దేవుడు, ఎంత ఆయనతో కూడా ఆయన ఉన్న సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాలు మామ ఇంట్లో ఉంటాయి. 20 సంవత్సరాలు కూడా ఆయన వెళ్ళిన మార్గంలో, ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయనను కాపాడుతూ భద్రపడుతూ ఆయనకున్న కష్టాలు తీసివేస్తూ క్షేమంగా 20 సంవత్సరాలు పోషించిన తర్వాత వెళ్ళేటప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను ఎక్కడైతే నూనె పోసినానో, ఏ స్తంభం మీద నూనె పోసితునో అక్కడ నేను మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ దేవుడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో మనం మొక్కుబడి చాలాసార్లు చేసుకుంటాం కానీ దాన్ని మర్చిపోతాం. కానీ ఈ దేవుడు ఆ మొక్కుబడి, నువ్వే మొక్కుబడి చేసుకున్నావు, ఏ తీర్మానం చేసుకున్నావు, ఆయన మర్చిపోడు. ఆ రోజు తీర్మానానికి ఈ రోజుకి ఆయన కట్టుబడి నేను భద్రపరుస్తున్నాడు. అందుకే ఈనాటి వరకు మనం సజీవంగా ఉన్నాం. రక్షించడం మొదలుకొని ఈనాటికి మనల్ని అన్ని విషయాల్లో సమాధానం అనుగ్రహించి పోషిస్తున్నాడు. ఇట్టి గొప్ప దేవుని యాకోబు కలిగి ఉన్నాడు, నువ్వు నేను కలిగి ఉన్నాం. ఆ దేవునికి ఏమిస్తే సరిపోతుంది? ఆయన భద్రపరిచి, ఎవ్వరివని భద్రత, తల్లి తండ్రి మర్చిపోయినా, బంధువులు మర్చిపోయినా, ఎవరైనా మర్చిపోయినా యేసు మర్చిపోలేదు. అందుకై నలిగిన హృదయంతో ఆయనను ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి, యాకోబు ఏదైతే నిబంధన చేసుకున్నాడో, యాకోబు కట్టుబడి ఉన్నా లేకున్నా నువ్వైతే కట్టుబడి ఉన్నావు. మేము కూడా అనేక సార్లు నిబంధనలు చేసుకున్నాం, మర్చినాము. కానీ నువ్వు మరొక ఈనాటికి ఇచ్చిన క్షేమం
నీ ప్రియకుమారుని సహవాసం ద్వారా రక్షించి, ఆయన రక్తం ద్వారా రక్షించి, ఆయన సహవాసంలో వరదలు చేస్తున్న నీ ప్రేమకై ఏమివ్వలేక హృదయంలో కలిగిన కొద్ది స్థుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.